చెరువులను చెరబట్టిన ఫినిక్స్ నిర్మాణ సంస్థ. పుప్పాలగూడ కేంద్రంగా బరి తెగించిన ఫినిక్స్ నిర్మాణ సంస్థ అధినేత చుక్కపల్లి అవినాష్ చెరువు మొత్తం కబ్జా పెట్టేశారు. వీళ్ళు ఒక చెరువే కబ్జా పెట్టేశారు పూర్తిగా. ఇక్కడ ప్లాట్ కొన్నారంటే మాత్రం అంతే సంగతిగా, ఎలాంటి భయం లేకుండా నిబంధనలకు విరుద్ధంగా చెరువు నిర్మాణ పనులు చేస్తున్న వైనం. జీఓఎంఎస్ నెంబర్ 1092 బుట్ట దాఖలు చేసిన గండిపేట సబ్ రిజిస్టర్. నిషేధిత జాబితాలో ఉన్న భూమికి బై నెంబర్ వేస్తూ అక్రమంగా రిజిస్ట్రేషన్. అక్రమార్కులకు అమ్ముడుకుపోయిన సబ్ రిజిస్టర్. హెచ్ఎండిఏ లేక్ ప్రొడక్షన్ కమిటీ చైర్మన్గా విధులు వెలగబడుతూ చెరువు లేదంటూ కోర్టు తప్పుడు సమాచారం. బరి తెగించి మరీ న్యాయ వ్యవస్థకు సవాల్ విసురుతున్న కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెరువు ఉందని వెల్లడి. బట్టబయలైన హెచ్ఎండిఏ కమిషనర్ అక్రమ వ్యవహారం. హెచ్ఎండిఏ బాలకృష్ణ, ఇరిగేషన్ శాఖ ఏఈ నికీష్ తరహాలో ఏసీబీ అధికారులకు సర్ఫరాజ్ అహ్మద్పై విచారణ జరపాలని డిమాండ్స్. సిఎస్ శాంతికుమార్ దృష్టి సారించి అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని సామాజికవేత్తల డిమాండ్. దీని గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతుంది. ఫినిక్స్ గురించి నిన్న కూడా రంగనాథ్ ప్రెస్ మీట్ పెట్టి న్యూ ఇయర్లో మేము ఎరగదీస్తాం, రాబోయే సంవత్సరంలో మేము అది చేస్తాం, ఇది చేస్తాం, పొడుస్తాం అని చెప్తున్నాడు కదా రంగనాథ్ గారు. దీని గురించి పట్టించుకోండి. స్వయంగా డిప్యూటీ సీఎంఏ, అంతెందుకండి స్వయంగా సీఎంఏ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ చెరువును కబ్జా పెట్టారని చెప్పి కేసు వేశాడు ఆయన. డిప్యూటీ సీఎం స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి హెచ్ఎండిఏ లేక్స్ లిస్ట్ ఇక్కడ చూపించడం, అందులో ఈ చెరువు ఉందని చెప్పి చెరువు మొత్తం ఈ చుక్కపల్లి అవినాష్ ఈ దొంగలంతా కలిసి కబ్జా చేశారని చాలా స్పష్టంగా డిప్యూటీ సీఎంఏ చూపించారు. మనోడు ఏమంటాడు సర్ఫరాజ్ అహ్మద్, కోర్టుకి మనోడు ఒక రిపోర్ట్ ఇచ్చాడు, అసలు అక్కడ చెరువే లేదండి బాబు అని చెప్పి. ఇదిగో ఒకసారి ఈ మ్యాప్ చూడండి. మనం ఎన్క్రోచ్మెంట్ ఆఫ్ వాటర్ బాడీస్ ఫ్రమ్ 2014 ఆన్వర్డ్స్. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫినిక్స్ సంస్థను చెరువును కబ్జా చేస్తుందని జారీ చేసి చూపించిన మ్యాప్ ఇదే. ఇది పాత మ్యాప్, ఇది కొత్త మ్యాప్. ఇక్కడ చెరువు చూడండి ఎంత పుష్కలంగా ఉందో. ఇక్కడికి వస్తే ఇది మిగిలింది. 2014లో ఎంక్రోచ్మెంట్ ఏరియా ఏమీ లేదు. 2023లో 100% ఎంక్రోచ్మెంట్ అయింది. అంటే 100% చెరువును కబ్జా చేశారు ఇక్కడ. 1-2% కాదు, 100% చెరువుకు కబ్జా గురైంది ఇక్కడ. అసలు చెరువే లేదంటూ అవినీతికి పాల్పడి ఫినిక్స్ నిర్మాణ సంస్థకు అనుకూలంగా రేఖలాసిన అధికారుల సంతకాలు ఇవే. సుప్రీంకోర్టుకు తప్పు నివేదిక సమర్పించిన తాలూకు ఆధారం కూడా. ఈ సర్ఫరాజ్ అహ్మద్ అయితే అసలు అక్కడ చెరువే లేదు, చక్కగా అదంతా మంచి ప్రాంతం అని చెప్పి ఆయన సుప్రీంకోర్టుగా నివేదిక ఇచ్చాడు. మరి చూడండి, ఎంతకైనా తెగిస్తున్న బిల్డర్, ఇతగాడికి సిగ్గు ఎగ్గు లేకుండా సహకరిస్తున్న ప్రభుత్వ అధికారులు. ఇంకేముంది, చెరువులనే మింగేస్తున్నారు. వీరికి పర్మిషన్లు వస్తాయి, ఏదైతే అక్రమ నిర్మాణాలు చేసేస్తున్నారు. అది కూడా చెరువు స్థలంలో. ఎంతో కాలంగా నీళ్లతో కళకళలాడిన చెరువు ప్రాంతం లోపలి పొరల్లో బలహీనంగా ఉంటుంది. ఇది వాస్తవం. అక్కడ ఎంత పకడ్బందీగా పునాదులు వేసినా ఎప్పటికైనా ప్రమాదమే. అయినా సరే కొందరు దుర్మార్గులు అక్రమ సంపాదనపై మక్కువతో ప్రజల ప్రాణాలతో కర్కశంగా ఆడుకుంటున్నారు. వాస్తవాలు తెలియని అమాయక ప్రజలు వీరి వలలో చిక్కుకొని ప్లాట్లు కొంటున్నారు. ఆ నిర్మాణాలు ఎంతకాలం మనుగడలో ఉంటాయో తెలియని పరిస్థితి. అసలు ఇదంతా ఎలా జరుగుతుంది? ఇలాంటి వారి వెనక ఎవరెవరు ఉన్నారు? వాస్తవాలు వాళ్ళకు తెలియవా? తెలిసి కూడా ఇంతటి నీచమైన పనులకు సిద్ధపడుతున్నారంటే వారిని ఏమనాలి? పైన భగవంతుడైన ఉన్నాడని, ఆయన అన్నీ చూస్తుంటాడని, తాము చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదని తెలియదా? తెలిసినా తెగించి తమ పనులు చేసుకుంటూ పోతుంటారు ఇలాంటి వారు. ఏమైతే అది అయిందిలే, అయినప్పుడు చూసుకుందాం అనుకుంటారు. ఆ కోవలకే వస్తారు ఫినిక్స్ నిర్మాణ సంస్థ అధినేత చుక్కపల్లి అవినాష్, ఇతగాడి అడుగులకు మడుగులుతున్న హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, మరికొందరు ప్రభుత్వ ఉద్యోగులు. దీని గురించి మనం చాలా రోజులుగా పూర్తి ఆధారాలతో సహా మాట్లాడుతున్నాం. స్వయంగా ఉప ముఖ్యమంత్రి కూడా దీనిపైన మాట్లాడారు. అయినప్పటికీ ఇంతవరకు దీనిపైన చర్యలు లేవు. అసలు ఆ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అయితే అసలు ఇక్కడ చెరువే లేదు అని సుప్రీంకోర్టుకి నివేదిక ఇచ్చాడు. ఆ నివేదికపై చాలామంది సంతకాలు కూడా పెట్టారు. ఆయన చూపించిన హెచ్ఎండిఏ లేక్స్లో దీని గురించి చాలా స్పష్టంగా ఉంది. ఆక్రమించిన స్థలాల్లో ఇది ఉందని చెప్పి, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్లో ఇది ఉందని చెప్పి స్పష్టంగా వెబ్సైట్స్లో ఉంది. అన్నిట్లో ఉన్న ఆ సర్ఫరాజ్ అహ్మద్ మాత్రం అసలు ఇక్కడ చెరువే లేదని సుప్రీంకోర్టుకి నివేదిక ఇస్తాడు. ఇది చూడండి ఒకసారి, ఇది పూర్తి వివరాలు చూద్దాం మనం. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ గ్రామ శివారులో ఉన్న సర్వే నెంబర్ 272, 273లో ప్లాట్ కొంటున్నారా? మీ పని గోవింద.
అది ముమ్మాటికి నార్సింగ్ 2 చెరువుగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తేటతెల్లం చేయడం జరిగింది. ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే, మీరు కనుక ఇక్కడ ఫ్లాట్స్ కొంటే ఖచ్చితంగా తలబట్టుకొని ఏడవలసిందే. మొన్న చూసాం కదా హైడ్రా ఎలాంటి కూల్చేతలు జరిపిందో. సరే అండి, హైడ్రా కూల్చేతలు చేయలేదు అనుకుందాం, మనం ఎవడో పట్టించుకోవాలనుకుందాం ఏమైనా. కానీ ప్రకృతి అని ఒకటి ఉంది కదా, ప్రకృతి ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అయినా సరే, ఇంకా హైడ్రా అయినా సరే ఓ మాట చెప్పి కూల్చేతలు చేస్తుంది. ప్రకృతి అలా కాదు. చెరువు నేల ఎప్పటికైనా చెరువు చెరువే. నువ్వు ఎంత గట్టి కట్టడం కట్టినా, ఎంత కట్టినా చెరువులో కట్టిన కట్టడం కూలిపోవటం ఖాయం. ఒక పెద్ద వరద వచ్చేనో, పెద్ద వర్షం వస్తేనో అవి కూలిపోవటం ఖాయం. హైడ్రా వదిలేయచ్చు, గవర్నమెంట్ పట్టించుకోకపోవచ్చు, అధికారులు లంచాలు తీసుకొని మంచిగా కూర్చోవచ్చు. కానీ ప్రకృతి మాత్రం ఏదో రోజు కన్నెర చేస్తుంది. ఆ రోజు ప్రాణ నష్టం ఊహించలేనిది. డబ్బు పెట్టి మరీ చావు తెచ్చుకోవటం అంటే ఇదే. ఇక్కడ చూడండి, 9 ఎకరాల 24 గుంటల ప్రభుత్వ చెరువు కబ్జా చేసి భారీ అక్రమ నిర్మాణం చేస్తున్న ఫినిక్స్ నిర్మాణ సంస్థ అధినేత చుక్కపల్లి అవినాష్ అక్రమాలు బయటపడ్డాయి. అక్రమార్కులకు అమ్ముడిపోయిన గండిపేట సబ్ రిజిస్టర్ కాసులు కక్కుర్తి పడి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1092కు తూట్లు పొడిచి కబ్జాదారులకు పరోక్షంగా సహకారం అందిస్తున్నాడు. ప్రభుత్వ ఉత్తర్వులను బుట్టదాఖలు చేస్తూ నిషేధ జాబితాలో ఉన్న భూములకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు గండిపేట సబ్ రిజిస్టర్. రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908లోని సెక్షన్ 22A ఉన్న జాబితా పరిశీలన చేస్తే సదరు అధికారి చేసిన రిజిస్ట్రేషన్ అక్రమ రిజిస్ట్రేషన్ తేటతెల్లమవుతుంది. పుప్పాలగూడ కేంద్రంగా ఫినిక్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న అక్రమ నిర్మాణ పనులు చేయడానికి ఏకంగా చెరువులు పరిరక్షించే చైర్మన్ హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ను తన గుప్పెట్లో పెట్టుకొని రికార్డుల్లో చెరువే లేకుండా చేయటం నేడు తెలంగాణ వ్యాప్తంగా చర్చాంశంగా మారింది. అసలు చెరువే లేకుండా మాయం చేశారంట. అక్కడి నుంచి ఫినిక్స్ నిర్మాణ సంస్థ నిర్మాణం చేస్తున్న స్థలం ముమ్మాటికి చెరువులో ఉందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బట్టబయలు చేయడంతో సర్ఫరాజ్ కమిషనర్ చేసిన భాగోతం వెలుగు చూసింది. అవినీతి సొమ్ముకు అలవాటు పడ్డ అధికారి ఏకంగా సుప్రీంకోర్టుకే తప్పుడు సమాచారం అందించి ఫినిక్స్ నిర్మాణ సంస్థకు అండగా నిలవటం సదరు అధికారి అవినీతికి అద్దం పడుతుంది. హెచ్ఎండిఏలోని అవినీతి అక్రమాలకు పాల్పడ్డ బాలకృష్ణ, ఇరిగేషన్ శాఖలో ఇటీవలే ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ నికీష్ కుమార్ అక్రమాలను తలదన్నేలా బడా నిర్మాణ సంస్థలకు అన్ని విధాల అనుమతులు అందే విధంగా రికార్డులను తారుమారు చేసిన కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఏకంగా హెచ్ఎండిఏ లేక్స్ నుంచి చెరువును తొలగించడం ఎలా సాధ్యమైందని మేధలు అడుగుతున్న ప్రశ్న. హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అక్రమ వ్యవహారాలపై అభివృద్ధి నిరోధక శాఖ అధికారులు విచారణ జరిపిస్తే ఇలాంటి అక్రమ వ్యవహారాలు నిర్వహిస్తూ ఏ మేరకు అక్రమ సంపాదన పోగు చేసుకుంటున్నాయనే విషయాలు బట్టబయలవుతాయని పలువురు సామాజికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో చెరువును తొలగించడం యాది మరిచి పబ్లిక్ డొమైన్లో పెట్టడం అధికారి చేసిన పని ముమ్మాటికి అక్రమేనని మాస్టర్ ప్లాన్ తయారు చేసిన అధికారులు విచారిస్తే తెలుస్తున్న వాదనలు వినిపిస్తున్నాయి. సామాన్యులు పైసా కూడబెట్టుకొని కట్టుకున్న సొమ్ముతో హైడ్రా పేరుతో కూల్చివేసిన రోడ్డు పాలు చేశారు. బడా నిర్మాణ సంస్థలు అక్రమాలు నేటికి కూల్చివేయకపోవడం ఏంటని విమర్శలు వెలువడుతున్నాయి. అందుకు నిదర్శనమే ఫినిక్స్ నిర్మాణ సంస్థ చెరువులు చేస్తున్న అక్రమ నిర్మాణం. నేటికి అక్కడి పనులను నిలుపుదల చేయకపోవడంలో మాత్రం ఏమిటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. చట్టాలను అమలు చేయాల్సిన అధికారులు చట్టాలను అమలు చేయకుండా ఇష్టరాజ్యంగా బడా బిల్డర్లకు అనుకూలిస్తూ సామాన్యులు అట్టేట ముంచేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కళ్ళకు కట్టినట్టుగా ఉమ్మడి ఏపీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎన్ఎస్ హరిహరన్ జారీ చేసిన ఉత్తర్వులు పాటించాల్సిన అవసరం రిజిస్ట్రేషన్, హెచ్ఎండిఏ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు లేదా? రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేస్తే అవి సదరు అధికారులు పట్టించుకోవాల్సిన అవసరం లేదా? చెరువులో కబ్జా చేసి సదరు చెరువుల్లో అక్రమ నిర్మాణాలు చేస్తున్న వ్యవహారాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి జాబితా రిలీజ్ చేసిన దానిలో ఫినిక్స్ నిర్మాణ సంస్థ చేస్తున్న స్థలం ముమ్మాటికి చెరువేనని చెప్పడంతో కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ పరిస్థితి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పట్టడం శోచనీయంగా మారింది. ఇరిగేషన్, వాల్టా, ల్యాండ్ గ్రాబింగ్, రిజిస్ట్రేషన్ యాక్టులను ఉల్లంఘించి భూ కబ్జాలకు పాల్పడి బోగస్ పత్రాలు సృష్టించడంలో ఈ రాష్ట్రంలో అసలు చట్టాలు అమలు అవుతున్నాయా అన్నది మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ దృష్టి సారించి అక్రమ నిర్మాణాలు అనుమతించిన అధికారులపై, బోగస్ పత్రాలు సృష్టించి భూ కబ్జాలకు పాల్పడుతున్న ఫినిక్స్ నిర్మాణ సంస్థ అధినేత చుక్కపల్లి అవినాష్పై, ఫినిక్స్ నిర్మాణ సంస్థ సహాయ సహకారాలు అందించి రికార్డులను తారుమారు చేసి సుప్రీంకోర్టుకు
తప్పుడు నివేదిక సమర్పించిన సర్ఫరాజుపై చట్ట ప్రకారం విచారణ జరిపి పారదర్శకమైన పాలన అందించే విధంగా చర్యలు తీసుకోవాలని వాదనలు వినిపిస్తున్నాయి. సామాన్యులకు ఓ చట్టం, బడా నిర్మాణ సంస్థలకు మరో చట్టమా అంటూ హైడ్రా వ్యవహరించిన తీరుపై సైతం విమర్శలు వెల్లువెత్తున్నాయి. పుప్పాలగూడలో జరిగిన వేల కోట్ల భూ స్కామ్లో ఎవరి పాత్ర ఎంత ఉంది? ఫినిక్స్ నిర్మాణ సంస్థ ఎక్కడెక్కడ ఏ తరహాలో భూ కబ్జాలకు పాల్పడింది? ఎలాంటి బోగస్ పత్రాలు సృష్టించింది? అక్రమంగా నిర్మాణ అనుమతులు ఎలా పొందింది? రిజిస్ట్రేషన్ శాఖను ఎలా మేనేజ్ చేసింది అన్న వ్యవహారాలకు సంబంధించి పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా మీ ద్వారా వెల్లువెత్తనుంది అహదాబ్ హైదరాబాద్, మా అక్షరం అవినీతిపై అస్త్రం. సో దీని గురించి మనం కొన్ని రోజులుగా చెప్తూనే ఉన్నాం. చాలా క్లియర్గా డిప్యూటీ సీఎం ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ చెరువు కబ్జాకు గురైంది, 100% కబ్జా గురైందని చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు దానిపైన చర్యలు లేవు. పైపించి కమిషనర్ చెరువులను కాపాడాల్సిన వ్యక్తే ఆ చెరువుల్ని తినేస్తూ ఆ ఇస్తున్న లంచానికి మరి అలవాటు పడి దొంగల్లాగా, నిజంగా దొంగల్లాగా ఆ చెరువుల్ని ఎన్ని ఆక్రమణలు, ఒకటా రెండా, ఎన్ని అక్రమాలు చేయొచ్చో అన్ని రకాల అక్రమణలు చేసి ఇంత చేస్తున్నా ఇప్పటికీ వీళ్ళపైన చర్యలు లేవు, ఎటువంటి యాక్షన్ లేదు. మరి డిప్యూటీ సీఎం చెప్పిన మాట అబద్ధమా? లేకపోతే మన సర్ఫరాజ్ అహ్మద్ సుప్రీంకోర్టుకి ఇచ్చిన మాట అబద్ధమా? దీనిపైన గతంలో రేవంత్ రెడ్డి కోర్టులో కేసు వేసిన విషయం అబద్ధమా? ఏది అబద్ధం? దీనిపైన ఎందుకు ఇప్పటివరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు? ఇప్పుడు అక్కడ సేల్స్ అయిపోయి ఇల్లులు కొనేస్తే రేపటి రోజున హైడ్రా వచ్చి పడేస్తేనో, లేకపోతే ప్రకృతి వరదలకో, లేకపోతే ఆ చెరువు అక్కడ సాయిల్ కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి అవి పడిపోతేనో చనిపోతేనో ఎవరు కారణం వహిస్తారు? ఎవరు బాధ్యత వహిస్తారు దానికి? మరి ఇలాంటి వాటిపైన ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు ఇలాంటి అవినీతి అధికారులని ఇప్పటివరకు మీరు ఏరివేయట్లేదు? డిప్యూటీ సీఎం మాటలు కూడా వాల్యూ లేకుండా పోయిందా? డిప్యూటీ సీఎం చెప్పిన ప్రెస్ మీట్కి వాల్యూ లేదా? ఆయన మాటలకు ఎటువంటి నిబద్ధత లేదా? మరి సీఎస్ కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎందుకు స్పందించట్లే ఈ విషయం పైన అని చాలామంది మేధావులు మాట్లాడుకుంటున్నారు. మరి చూడాలి, ఇప్పటికైనా స్పందిస్తారా? చెప్తున్నాం కదా, మా దగ్గర అయితే పూర్తి స్థాయిలో మేము ఈ జరిగిన వేల కోట్ల భూ స్కామ్లో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది, ఫినిక్స్ నిర్మాణ సంస్థ ఎక్కడెక్కడ ఏ తరహాలో భూ కబ్జాలకు పాల్పడింది, ఎలాంటి బోగస్ పత్రాలు సృష్టించింది, అక్రమ నిర్మాణ అనుమతులు ఎలా పొందింది, రిజిస్ట్రేషన్ శాఖను ఎలా మేనేజ్ చేసింది, ఈ అన్ని అంశాలు మా దగ్గర ఉన్నాయి. వీటన్నిటితో పూర్తి కథనం తొందరలోనే మీ ముందుకు రానుంది. ఏది మీరు ఎవరో స్పందించకపోతే దీనిపైన మా దగ్గర ఎక్కడెక్కడ ఏ లెవెల్లో ఏమేమి జరిగింది, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ పూర్తి ఆధారాలు సహా మేము ముందుకు పెట్టబోతున్నాం.